హైదరాబాద్ కి దగ్గరలో ఇలాంటి ఒక ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవాలంటే జలపాతం లోపల గుండా గుహలోకి వెళ్ళి దర్శించుకోవాలి. చుట్టూ కొండలు, మధ్యలో జలపాతం, లోపల ఆలయం చూడ్డానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చే దారంతా కూడా పచ్చదనంతో చాలా మంచిగా ఉంటుంది. మరి ఎవరికీ తెలియని ఈ రహస్యమైన ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ దగ్గరలో ఇంత అద్భుతమైన ఆలయం ఉందని అసలు చాలా మందికి తెలీదు. ఈ ఆలయం ఏంటి అంటే ఒక వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ లోపలికి వెళ్ళిపోతే ఒక గుహ ఉంటుంది అనమాట. ఆ గుహలో మనకి శివుడు అయితే దర్శనం అయితే ఇస్తాడు. ఇది ఎక్కడో కాదు, కర్ణాటక రాష్ట్రంలో చింతనహల్లి అనే ప్లేస్ లో ఉంటుంది. దీన్ని చింతనహల్లి ఫాల్స్ అని కూడా చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ ప్లేస్కి మీరు కూడా రావాలంటే హైదరాబాద్ నుంచి చేవెళ్ళ, దాని తర్వాత పరిగి, దాని తర్వాత కొడంగల్, దాని తర్వాత కర్ణాటక బోర్డర్ విలేజ్ అయిన గుర్మిట్కల్, అక్కడ నుండి ఒక 14 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేస్తే చింతనహల్లి అనే విలేజ్ వస్తుంది. అక్కడ చింతనహల్లి ఫాల్స్ కూడా కనిపిస్తుంది. దీనినే గవి సిద్ధలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. మీకు వెళ్ళే దారంతా కూడా చుట్టూ చెట్లతోటి చాలా పచ్చదనంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో. మధ్య మధ్యలో కొన్ని గ్రామాలు కూడా వస్తాయి. చిన్న చిన్న గ్రామాలే కానీ చాలా మంచిగా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటాయి. అండ్ విండ్ మిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్లో తినడానికి చాలా తక్కువ సదుపాయాలు ఉంటాయి. మీతో పాటు క్యారీ చేసుకోవడం చాలా మంచిది. అలా మీరు నేచర్తో ట్రావెల్ చేసిన తర్వాత మీకు ఎదురుగా ఒక కమాన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే మనకి ఆ ప్లేస్ వస్తుంది. మనం ఫైనల్ గా అద్భుతమైన ఈ ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి రాగానే ఒక పెద్ద నంది బొమ్మ కనిపిస్తుంది చూడండి, విగ్రహము చాలా పెద్దగా ఉంది ఈ నంది విగ్రహం అయితే. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకి ఆలయం వస్తుంది. ఈ ప్లేస్ అంతా కూడా ఒక రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి నిరంతరం నీళ్లు వచ్చేలాగా మనకైతే నీటి ప్రవాహం కనిపిస్తుంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. ఈ ఆలయానికి ఉన్న పురాణ కథ అంటూ, చరిత్ర అంటూ రాతపూర్వకంగా ఏదీ లేదు, కానీ ఇక్కడ ఉండే స్థానికులు భక్తులు చెప్పుకున్న కథ అయితే ఉంది. పూర్వం ఇక్కడ ఒక భక్తుడు, అంటే శివ భక్తుడు ఇక్కడున్న గుహలలో తపస్సు చేసేవాడు. సడన్గా అతను తపస్సు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి ప్రత్యక్షమైపోయి ఇక్కడ ఒక శివలింగంగా వెలిసాడని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా నిరంతరంగా ఏమవుతుందంటే, ఆ గంగ ఏదైతే వాటర్ అయితే ఉందో నిరంతరంగా ఆ శివలింగం మీద వాటర్ అభిషేకం చేస్తున్నట్టు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ లోపల ఉన్న దేవుని దర్శించుకోవాలంటే పూర్తిగా తడిచి లోపలికైతే వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే గవి సిద్ధలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. గవి అంటే గుహ అనే అర్థం. ఇక్కడున్న స్వామివారిని దర్శించుకుంటే అడ్డంకులన్నీ తొలగిపోయి, జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి సిద్ధి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ దేవుణ్ణి సిద్ధలింగేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. మనం ఫైనల్గా ఆ జలపాతం దగ్గరికి వచ్చాము. దీని వెనకనే మనకి ఆ స్వామివారి దర్శనం ఇస్తారు.
ఈ ప్రదేశం అంతా చూడడానికి చాలా బాగుంది చూడండి. 2 కొండల మధ్య నీటి ప్రవాహం ఎలా వస్తుందో చూడండి. చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు చాలా మందికి తెలియదు. నేను ఈ ప్లేస్ ని మీకు చూపించడం కోసము దాదాపు ఒక 150-170 కిలోమీటర్ ట్రావెల్ చేసుకొని ఇక్కడికి వచ్చి మరి లోపలికి దర్శనం చేసుకొని మరి చూపిస్తున్నాను. మరి ఈ వాటర్ ఫాల్ లోపల ఎలా ఉంటుంది, లోపల ఆ గుహ లోపల ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా సెలవు టైంలో ఉన్నప్పుడు, వీకెండ్స్లో ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము. చూడ్డానికి చాలా సన్నగా ఉంది చూడండి వెళ్ళే మార్గం కూడా. అండ్ కింద దిగడానికి ఒక 2 మెట్లు అయితే ఉన్నాయి. అవి కూడా ఇనుముతో చేసినట్టయితే కట్టారు. అండ్ నీళ్ళైతే పడుతున్నాయి చూడండి. నేనైతే లోపలికి వెళ్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. వాటర్ ఫాల్ నుండి లోపలికి వచ్చిన తర్వాత గుహ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని చూడండి, మీకైతే ఇలా దర్శనం అయితే ఇస్తారనమాట. మీరు ఒకవేళ ఇంత దూరం రాలేకపోతే మీరు ఇక్కడే దర్శనం అయితే చేసుకోండి. చాలా మంచిగా ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇటొక కొండ ఉంది. అండ్ ఇక్కడ దిగడానికి అయితే మెట్లు అయితే ఉన్నాయన్నమాట. 1-2 మెట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే నీళ్ళు అయితే పడుతున్నాయి. కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకైతే ఆ దేవుడు అయితే దర్శనం ఇస్తాడు. నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి అండ్ న్యాచురల్గా అయితే వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేది ఎట్లాగో రెయినీ సీజన్ కాబట్టి నీటి ప్రవాహం చాలా బాగుంది. సో మీరు విజిట్ చేయాలనుకుంటే ఈ వర్షాకాలంలోనే చాలా బాగుంటుంది అనమాట. సో నా వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో తెలీదు, ఈ వాటర్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. లోపల నేనైతే దర్శనం చేసుకున్నాను. చూస్తున్నారా, మొత్తం తడిచిపోయాను. చాలా మంది ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తున్నాను. చాలా మందికే తెలీదు. సో వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. వావ్, చాలా బాగుంది. చెప్పాలంటే ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు తప్పకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలాంటి కొత్త కొత్త ఆలయాలని సందర్శించుకోవాలి. మరి ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయాన్ని, కొత్త ప్రదేశాన్ని నేను చూపించాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రదేశాలని, మంచి మంచి విజువల్స్ని, మంచి మంచి వీడియోస్ని మీ వద్దకి తప్పకుండా తీసుకొస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.